శంకుస్థాపన ఎంత జయప్రదమైంది వచ్చిన జనాన్ని బట్టే గాక అభినందనలు బట్టే చెప్పొచ్చు అత్తగారు. మీ పేరు పెట్టడం చాలా విజయమని, మీ హస్తవాసి చాలా చాలా గొప్పదని ఎంతమంది మెచ్చుకున్నారో చెప్పలేను. ఏమో నాయనా, నీ ఫ్యాక్టరీ అభివృద్ధిలోకి రావాలనే నా కోరిక. అది ఖచ్చితంగా తేలుతుంది. కానీ అందులో వచ్చిన చిక్కేమిటంటే వాటాలు వసూలవ్వటం కాస్త ఆలస్యమే ఉంటుంది. ఎందుకని? ఏం లేదు, మన భాగస్థులందరూ కోటీశ్వరులు కదా. ఒకరు ఇంగ్లాండు, ఒకరు జపాను, మరొకరు అమెరికా వ్యాపారం పని మీద వెళ్ళారు. వాళ్ళు రావడానికి కాస్త ఆలస్యం తప్పదు. అంతవరకు మనం పని ఆపలేం కదా. ఆపడం దేనికి? కావాలంటే 50,000 ఇస్తాను, పని మొదలు పెట్టించు. 50,000? పోనీ 1,00,000 తీసుకో. 1,00,000 తీసుకోవటం మిమ్మల్ని అవమానించినట్టే అవుతుంది. 2 లక్షలు ఇస్తాను, తీసుకో. తీసుకో బాబు. మీరంతగా బలవంతం చేస్తుంటే మీరు కాదంటానా? నేను కాదంటున్నాను. నువ్వెవరే కాదంటానికి? ఆ డబ్బు నాది. అది మీ ఒక్కటే కాదు, ఈ ఇంట్లో అందరిది. ఇచ్చే అధికారం మీకున్నా తీసుకునే అర్హత అతనికి ఉండద్దు. ఇష్టమైతే మీ డబ్బు ముష్టి వాళ్ళకి ఇచ్చినా తప్పులేదు, కానీ అయోగ్యుడికి ఇవ్వడం క్షమించరా అని తప్పు. అంటే మేము అయోగ్యులమా? ముష్టి వాళ్ళకంటే హీనమా? అంతకంటే అధములు. పెళ్ళైనా ఏళ్ల తరపడి పుట్టింట్లో కూర్చుని తింటున్నందుకు సిగ్గుపడాలి. మీ అమ్మ నిన్ను అతి గారాబం చేసి అతిశయాన్ని పెంచారు, ఆపేక్షన్నది తెలియకుండా చేశారు. అందుకే అన్నదమ్ములన్న మమకారం లేకుండా ఆస్తిని హరించుకుని తింటున్నావు. తింటాం, మాకు అధికారం ఉంది. ఆత్మబంధువులం. బంధువులు కాదు, రాబంధులు. అత్తగారాస్తి దోచుకోవాలని నక్కలా కాచి కూర్చున్న వాడివి నువ్వు మాట్లాడొచ్చావా? ఆడదాని డబ్బు కోసం పాకులాడడం లేఖితనం. చీ అన్న జీర్ణం చేసుకోవడం తప్ప నువ్వు సిగ్గులేని వాడివి. నీలాంటి నేలబారు మనుషులతో మాట్లాడాలంటే నేను నాకు అసహ్యం. ఏమిటి ఆ కారు కూతలు? నా కూతుర్ని అల్లుణ్ణి గట్టి పచ్చకత్తి కట్టి మాట్లాడతావా? ఆ మాత్రం అయినా గౌరవించినందుకు సంతోషించండి. కూతురు అల్లుడు తప్ప మీ ఇంట్లో ఉన్న వాళ్ళని, ఈ చుట్టూన్న ప్రపంచాన్ని చూడలేకపోవడం మీ గుడ్డితనం. కన్న కూతుర్ని ఎంత ప్రాణంగా అయినా చూసుకోవచ్చు, కానీ ప్రాణాలు పోయాక తలకొరివి పెట్టేది కొడుకులన్నది మాత్రం మర్చిపోకండి. కొడుకుల్ని ద్వేషించడం, వాళ్ళ భార్యల్ని హింసించడం, వాళ్ళ పిల్లల్ని నడివీధిలో బికార్లుగా చేయపోవడం ఎంత హీనం ఊహించండి. మీ ఇంటి గౌరవానికి పట్టుకోమను మీ కొడుకులే కాని అల్లుడు కాదు. ₹1,00,00,000 కట్నం తీసుకున్న అల్లుడైనా కొడుక్కి సమానం కాడన్న నిజాన్ని తెలుసుకోండి. మీ కొడుకులకి అన్యాయం జరగనివ్వను, మీ ప్రయత్నం సాగనివ్వను. జాగ్రత్త. తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఏమండి, ఎప్పుడు గీతా పారాయణం తప్ప కొంపల రామాయణం పట్టించుకోరా ఏమిటి? అన్నీ వదులుకునే సన్యాసి యోగమే పడితే అదృష్టవంతున్నే అయ్యేవాణ్ణి. ఇంతకు ఏం జరిగిందే? ఏం జరిగిందా? ముందొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడేని నిన్నగాక ముందొచ్చింది అదే ఇంటికి మహారాణి అనుకుంటోంది. అలాగా? అవునండి. అనుకోని ఏమిటండి, అధికారం కూడా చెలాయిస్తుంటే. ఆశ్చర్యంగా ఉందే. అదే చెవుల పిల్లిని చూసి పెద్ద పులి భయపడ్డట్టు ఆ పిల్లని చూసి నువ్వు బెదరటం ఆశ్చర్యంగా లేదు. ఇంకా నయం, ఆనందంగా ఉందన్నారు కాదు. అది అంటున్నాను. మీరేదైనా అంటారు, అది చేసిన అవమానానికి నా గుండె రగిలిపోతుంది. అవమానమా? కాకపోతే మీరే అసలు నాకు ఇంట్లో ఎదురు చెప్పలేరే. అవునవును. అటువంటిది నా అల్లుడికి ఒక చెక్కు రాసిస్తుంటే అడ్డొస్తుందా? తప్పు. తగ ఆశ రాసిస్తే మాత్రం తనకు అడిగే హక్కే ఉందిట. లేదు, సగమేమిటి, శాంతం రాసిచ్చినా అడిగే హక్కు లేదు. కానీ కృష్ణ పరమాత్మలా చక్రం అడ్డం వేయటంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. మీకేనా అర్థం కాదు? మీరింత అయోమయంగా ఉండటం మూలానే కదా ఈ కొంప ఇలా తయారైంది. భార్యనంటూ ఉన్నానన్న మాట మర్చిపోయారు. నేనా? కళ్ళు మూసుకున్నా నాకు నీ మొహమే కనిపిస్తుంది, నిద్రపోతున్నా నీ గొంతే వినిపిస్తుంది. నిన్ను మర్చిపోవడం నా తరం కాదు. చాలండి, ముందు ఆ లక్ష్మిని ఇంట్లో నుంచి సాగనంపే ఉపాయం ఆలోచించండి. ఆలోచించగా ఆలోచిద్దామంటే కాదు, దాన్ని పిలిపించి మాట్లాడండి. మాట్లాడతారా లేదా? ఎవరితో? నా కర్మ. పిలిపించారా మావయ్య గారు? పిలిపించాను. ఎందుకు పిలిపించాను? నిన్నేదో అడగటానికి పిలిపించుంటాను. అడగండి. ఏమీ లేదు, గజీతగాడు ఉన్నాడు అనుకో, వాడికి కూడా ఎదురీత ఒక్కొక్కప్పుడు ప్రమాదం తెచ్చిపెడుతుంది. అలాగే గొర్రెపిల్ల కొండను ఢీకొంటే ఏమవుతుంది? తలబద్దలవుతుంది. అవును, నువ్వేదో అత్తగారికి అడ్డు వెళ్ళావని విన్నాను. అందుకు నిన్నేదో అందావని కాదు, నీ ఆంతర్యం ఏమిటో తెలుసుకుందామని రమ్మన్నాను. మీరు తెలుసుకునే ఉంటారు, అమాయకులు కదా అని అయిన వాళ్ళనే మోసం చేస్తుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను. తప్పంటారా? తప్పు అని అనను, కానీ పప్పులో కాలేసామంటాను. ఆవిడేదో అల్లుడికి వ్యాపారంలో సాయం చేయాలనుకుంది, అందులో మోసం ఏముంది? ఫ్యాక్టరీ పేరుతో ఆవిడ చేత పునాది రాయి వేయించి 2 లక్షలు కాజేయడం మోసం కూడా కాదు, దోపిడీ అనాలి.
ఆవిడ సాయమే చేయాలనుకుందో వీడు దోపిడే చేయాలనుకున్నాడో మనకు అనవసరం కదా. అలా అంటారేమిటండి? ఈ మోసాన్ని ఇలాగే సాగనిస్తుంటే ఈ కుటుంబం ఎక్కడ తెలుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించి లాభం లేదని తెలిసే ఊరుకున్నాను. అటు మీ అత్తగారి మూర్ఖత్వం, ఇటు నువ్వు కట్టుకున్న ప్రబుద్ధుడి పొగరమోత్తనం, మధ్యలో మా పెద్దవాడి అమాయకత్వం అన్నీ అదుపు తప్పిపోయాయి. అందుకే అల్లుడి ఆటలు సాగిపోతున్నాయి. ఇవన్నీ ఒక దారికి తీసుకురావడం సాధ్యం కాకుండా పోయింది. మీరలా తామరాకు మీద నీటి బొట్టులా ఊరుకుంటే ఈ ఇల్లు పునాదులతో కూలిపోతుంది. మీరు ఏమీ పట్టించుకోపోవడం ధర్మం కాదు. అందరూ అలాగే అనుకుంటారమ్మా, కానీ నా బాధ ఎవరికి అర్థమవుతుంది? ఆవిడ మూర్ఖత్వాన్ని మూర్ఖత్వంతోనే అణిచివేయచ్చు. అది పెద్ద కష్టమేమీ కాదు. నేను విజృంభించాననుకో, ఈ ఇల్లు మరీ అరాచకంగా తయారవుతుంది. ఇంటి గుట్టు రట్టవుతుంది. అందుకు నా సంస్కారం అడ్డొస్తుంది. చదువుకున్న దానివి, అన్నీ అర్థం చేసుకోగలవు. స్వామి ప్రసాద ఫల సిద్ధిరస్తు. అమ్మా, చిన్నబాబు గారికి ఈ ప్రసాదం తీసుకెళ్ళివ్వండి అమ్మా. స్వామి ప్రసాదం తీసుకుంటే అన్ని అభిష్టాలు సిద్ధిస్తాయి. ఇలా ఇవ్వండి. లక్ష్మి, నువ్వు ఇంకా మర్చిపోలేదా లక్ష్మి? ఆనాడు నిన్ను నా గదిలోకి రావద్దన్నాను. ఇప్పుడు నా హృదయంలోకి సంతోషంగా రమ్మని స్వాగతం ఇస్తున్నాను. రా. ప్రసాదం తీసుకోండి. లోపలికొచ్చిస్తేనే తీసుకుంటాను. లక్ష్మి, ప్లీజ్. డాక్టర్. ఎస్ డాక్టర్ గారు, మా లక్ష్మి పరిస్థితి ఇప్పుడేం చెప్పలేం. తలకు చాలా బలమైన గాయం తగిలింది. ముందు టెస్ట్లన్నీ చేయాలి. బహుశా ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది. అదృష్టం మనమైపోయి ముగ్గుతుంది. ఎన్ని అడ్డంకులొస్తే చివరకు మన పని పూర్తవుతుంది. చిన్న కోడలు ఆసుపత్రి నుంచి ఇంటికి రావడం అన్నది లేదు. అటు నుంచి అటే కాటి సగనంపడం. అబ్బా, ఎంత చల్లని మాట చెప్పావు నాయనా. చిచి, మనుషులా రాక్షసులా? ఇంత కుచితమా? మీరెన్ని దురుద్దేశాలు పెట్టుకున్నా, ఎన్ని పన్నాగాలు పన్నినా మా లక్ష్మి ఇంటికి కులాసగానే తిరిగి వస్తుంది. ఏయ్, ఏమే దాని అండ చూసుకొని నువ్వు మిడిచిపెడుతున్నావా? అది సావాస దోషంలేండి. అత్తగారి మెత్తనైతే కోడళ్ళు ఒంటికాల మీద ఎగురుతారు. ఎవరు ఎగిరి పడుతోంది ఎవరికి తెలియదు అనుకోకండి. తమ మేలు కోసం మరొకరి చావు కోరుకోవడం అమానుషత్వం. మేము ఏ అపకారం చేశామని ఈ ఇంటి కోడళ్ళ చావును కోరుకుంటున్నారు. మీ గౌరవాన్ని, మీ ఇంటి గౌరవాన్ని నిలబెట్టడమే కాక ఈ ఆస్తి ఐశ్వర్యం కూడా కాపాడిన మా లక్ష్మి ఈ ఇంటికే మహాలక్ష్మి. ఏమే నీ నోరు కొవ్వెక్కిందాయే? మూగబద్దలా పడుంటే దానివి నీకు అరచేతికి పళ్ళొచ్చాయా? నిన్ను కలకాలం మీ పాపాలు సాగుతాయనుకోకండి. కాలం మారిందని తెలుసుకోండి. ఇహనైనా కళ్ళు తెరవండి. డాక్టర్, షీ స్టిల్ అన్కాన్షియస్. ఆమెకు తెలివి ఎప్పుడు వస్తుందో చెప్పలేదు. డాక్టర్, మేం చేయగలిగిందంతా చేశాం.
మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. ఆమె స్పృహలోకి రావచ్చు, రాకపోనవచ్చు. అంటే నా బిడ్డ కన్నెత్తి చూడలేక నోరూపి మాట్లాడలేక బ్రతుకంతా మోగదానిలా పడి ఉండాల్సిందేనా? ఇంతకంటే చెప్పేదేమీ లేదు. డాక్టర్, అయితే మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారు? చెప్పండి చెప్పండి డాక్టర్, ప్లీజ్. ఆదుద్దా పడకండి. ఆమెను ఇక్కడ ఉంచాల్సిన అవసరం లేదు. మీరింటికి తీసుకెళ్ళొచ్చు. నాన్నగారు, లక్ష్మిని మన ఇంటికి తీసుకెళ్తా. చాలు బాబు, చాలు. అది ఆ ఇంట్లో ఇప్పటి వరకు అనుభవించిన నరక యాతన చాలు. ఒక జీవచ్ఛవంలా తయారైంది. బావుగారు, నా బిడ్డని ఈ స్థితిలో చూస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు. మా ఇంటికి తీసుకెళ్తాను. ఏమండి, మీ బాధను అర్థం చేసుకోగలను, కానీ నా లక్ష్మిని మాత్రం నా నుంచి దూరం చేసుకోలేను. వద్దు బాబు, ఇంకొద్దు. ఇంత జరిగాక ఇంకా దాన్ని నీ చేతుల్లో విడిచి వెళ్ళలేను. అసలు ఆ రోజు నువ్వు తీసుకువెళ్ళమంపడే తీసుకెళ్ళుంటే ఈ అనర్థమే జరుగుండేది కాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నా బిడ్డను నా ఇంటికి తీసుకెళ్ళి దాని ప్రాణాలు దక్కించుకుంటాను. మామగారు, కని పెంచిన వారు మీరైనా లక్ష్మి నా భార్య. నన్ను కాదని ఆమెను తీసుకెళ్లే అధికారం మీకు ఎవరికీ లేదు. అవును బావగారు, మధు ఇప్పుడెంతో మారిపోయాడు. జరిగిన దానికి పశ్చాత్తాపడుతున్నాడు. లక్ష్మిని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాడు. ఆ నమ్మకం నాకుంది. ఈ విధంగానైనా వాళ్ళిద్దరిని ఒకటి కానివ్వండి. Thank you.